విశాఖలో శ్యామల అనే యువతిపై దాడి చేసిన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో పట్టుకుని విశాఖకు తరలిస్తున్నారు. మొత్తం 4 బృందాలు గాలించగా హైదరాబాద్లో సిద్ధు ఉన్నట్టుగా గుర్తించారు. పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చిన సిద్ధు శ్యామలపై హత్యాయత్నం చేశాడు. విశాఖలోని న్యూ పోర్ట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అడ్డు వచ్చిన యువతి శ్యామల తల్లి సావిత్రిపైన కత్తితో అటాక్ చేశాడు. బాధితులు కేకలు వేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఏప్రిల్లో శ్యామల కాలేజ్ దగ్గర నిందితుడు సిద్ధు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో పోక్సో కేసు పెట్టారు. జైలుకు వెళ్లిన సిద్ధు బెయిల్పై వచ్చి అటాక్ చేశాడు.